దివ్య ప్రీతమైన కృపా విశేషం వలన ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశాన్ని ఆ ప్రీతముడు ఈ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించే మీకు కూడా జవాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా చెప్పినట్టుగా ఒక సంకీర్తన చేసి తర్వాత బాబా గురించి మనం చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మేరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో. అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో. విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చలింపజేయ దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతిలివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలవగలేరు నిన్ను కామ్యవాంఛలకులోనై. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలవగలేరు నిన్ను కామ్యవాంఛలకులోనై. గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో. దివ్య జ్ఞానమించుక మా కొసకి బ్రోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఆర్తుల కార్తి దీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల త్రుంచి. ఆర్తుల కార్తి దీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మ బంధముల త్రుంచి. విశ్వభారమెల్లను నీలవలీలగ భరించే విశ్వభారమెల్లను నీవలీలగా భరించే. విశ్వరూప సందాయ మెహరు బాబా రూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. ఎందుకంటే బాబా గురించి చెప్పడం ఒక విధంగా మనకి బాబాను తలుచుకోవడం కూడా ఒక విధమైనటువంటి భాగ్యమే. ఈ విశ్వంలో అతి కొద్ది మందికి మనకే అవకాశాన్ని ఇచ్చాడు. బాబా తరచూ అంటూ ఉండేవారు, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న దానికంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అధికాధికంగా అని చాలా సందర్భాల్లో మనం విన్నాము. బాబా ప్రేమికులమైన మనందరికీ కూడా అది విదితమే. అయితే బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని మొట్టమొదటిగా ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ప్రేమించగలుగుతున్నారు అన్నారు. అంటే దాన్ని బట్టి ఒక మాటలో మామూలుగానే ఉంటుంది, కానీ దాని అర్థం లోతులకు వెళ్తే చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు తనంతట తానుగా చెప్తున్న మాటలు ఇవి.
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ప్రేమించగలుగుతున్నారు. ఈ రచయిత కూడా ఎంతటి చక్కటి విషయాలను ఇందులో రాసి పొందుపరిచారు. ఇది బాబా చేత ఆయన ద్వారా రాయించబడినటువంటి పాట. అయితే మనం ఈ చిన్న విషయాలకే ఇంత ఆనందంగా, తన్మయత్వంతో ఒకసారి అటు, ఒకసారి ఇటు మనం వెళ్తూ ఉంటాం. కానీ మరి బాబాకి సన్నిహితంగా ఉంటూ, బాబాని 24 గంటలు చూస్తూ, బాబాయే సర్వస్వం అనుకునే వాళ్ళకి ఇంకెంతలాగుంటుందో మనం ఆలోచిస్తే, అది మనకి అతీతంగా అవధులు దాటినటువంటిది, వర్ణనాతీతము. అంటే వర్ణించడానికి కుదరదనమాట. అటువంటి అనుభూతుల్ని మన ప్రియతముడు మనం మనందరికీ కూడా ఇచ్చాడు. అయితే అందులోని ఒక ప్రేమికుడి తాలూకా విషయాన్ని మనం తెలుసుకుందాం. కాక్ సాహెబ్ అని బాబా మండలిలో ఒక ఆయన ఉండేవారు. అయితే ఆయన గురించి తెలుసుకునే ముందు ఆయన రచించిన ఒక గజల్‌ని మనం ముందు తెలుసుకొని, తర్వాత మండలి వారు బాబా గురించి ఎలా అనుకున్నారు, దాంట్లో ఏ రుచి ఏ విధంగా చెప్పాడన్నది విషయాన్ని మనం తెలుసుకుందాం. కాక్ సాహెబ్ రాసిన జై బాబా. కాక్ సాహెబ్ రాసిన ఒక గజల్‌ని మనం విందాం. నీ వైభవాన్ని తూరు కొండపై వీక్షించాను. ఎప్పుడైతే నా ఇంద్రియ వాంఛలను, పరిమిత చైతన్యాన్ని పోగొట్టుకున్నానో, అప్పుడే నీ దర్శన భాగ్యం లభించింది. నా పరిమిత అస్తిత్వాన్ని నేను సమర్పించుకుంటున్నాను. నీ దర్శనానికై దేనిని పరిత్యజించినా అది స్వల్పమైనదే. నీవు కూడా నీ దివ్య వైభవ సుందర రూపాన్ని వీక్షించాలి అంటే మానవ రూపం ధరించి రావలసి ఉంటుంది. నీవు పరదా మాటున దాగి అప్రకటీకరణ దివ్య చైతన్యంతో ఈ ఈ పిచ్చితనాన్ని, ఉన్మాద చేష్టలను గమనిస్తున్నావు. నీ ద్వారము వద్దకు రాగలిగిన బిచ్చగాడు ఎంతో గౌరవ కీర్తులు పొందిన మహారాజు కన్నా భాగ్యశాలి. కాక్ సాహెబ్ తన గర్వాన్ని, అహంతో పాటు నీ పాదాల వద్ద సమస్తాన్ని ఉంచుతున్నాడు. అంటే ఆయన కవిత్వం, ఆ కవి రాస్తున్నాడు అది. వైభవమైన నీ నిజ దర్శన భాగ్యాన్ని కృపతో అనుగ్రహించు. ద్వందాల పరదాను ఎత్తివేసినప్పుడే నిశరాత్రిలో నీ కాంతివంతమైన సుందర ముఖార విందాన్ని దర్శించాను. ఇంకా ఏమి చెప్పేది? మాట లేక, శబ్దాలు చేయలేక, చేష్టలుడిగినప్పుడు అన్ని అర్థాలను, అన్ని భావాలను కలిగిన నీ దివ్య నాదం వినబడుతుంది. ప్రేమించగలగటం ఒక ఆట కాదు. కాక్ తన హృదయాన్ని పణంగా పెట్టాడు. ఇక్కడ కాక్ సాహెబ్ రాసిన గజల్ని మనం విన్నాం. అయితే బాబా చేత ఎంచుకోబడిన వారి బలహీనతలను సహజంగానే బాబా ఎలా తొలగించారో కూడా మనం తెలుసుకుందాం. ఆ విషయంలో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మాకు ప్రాపంచిక సౌఖ్యాలు, సంపదలు వద్దు. ముక్తి, మోక్షం కూడా వద్దు. బాబా, నీవు వచ్చినప్పుడల్లా మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకుని వచ్చి నీ సేవా భాగ్యం మాకు కలిగించు ప్రభు అని మేమంతా బాబాను కోరుకునేవాళ్ళము అని తరచూ చెబుతూ ఉండేవాట. ఎంతటి లోతైన విషయం, ఎంతటి చక్కటి ఆలోచన చూడండి. మనం ఇది ఏమనుకుంటున్నాం? భగవదైక్యం కానీ, లేకపోతే బాబాలు అంటే అందులో కలిసిపోవడం కానీ, అనుభూతి అందులో కలిసిపోవడం కానీ మనం కోరుకుంటున్నాం, అంతే కదా. కానీ బాబా ఏమంటున్నాడు? ఆ కోరిక కూడా ఉండకూడదు అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న సంగతి నీకే తెలియకుండా ఉండేటట్టుగా నన్ను ప్రేమించగలిగే స్థితి రావాలి. అంటే బాబాను మనం ప్రేమిస్తున్నామనే విషయాన్ని కూడా మనం మర్చిపోయేటంతగా మనం బాబాని ప్రేమించగలగాలి, అంతే కదా. ఇది కోరుకున్నాం. కానీ మండలి వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు బాబా గాడ్ రియలైజేషన్ ఇచ్చేసాడు, అయిపోయింది. అయితే బాబాలో ఐక్యమైపోయాం, అయిపోయింది. కానీ అందులో ఏం మజా లేదంటున్నాడు. ఏ రుచి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకున్నది.
మాకు ప్రాపంచిక సౌఖ్యాలు, సంపదలు వద్దు మహాప్రభు. ముక్తి, మోక్షం కూడా అంతకంటా వద్దు. కానీ నువ్వెప్పుడైతే అవతారంగా దాల్చి ఇక్కడికి వస్తూ ఉంటావో, ఆ అవతారిక పీరియడ్‌లో నీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించు ప్రభు. ఎంత చాలా అద్భుతమైన విషయం ఆ ఆలోచన కూడాను. ఎందుకు? అవతార పురుషుడు ఎప్పుడైతే వస్తూ ఉంటాడో భూమి మీదకి, అప్పుడు మనం కూడా అవతారులతో పాటు వచ్చి ఆయనకి సేవ చేసుకొని, ఆ అవతార పరిసమాప్తి అయిన వెంటనే మనం ఆయనతోటెళ్ళిపోతాం. అలాంటి సేవ మాకు కావాలి అని ఏరిచ్ అడగడంలో చాలా ఇదనిపించింది. సో, ఆ విధంగా మండల వాళ్ళు ఎప్పుడు కూడాని బాబాని అర్థించేవారు. ఎందుకు అంటే, ఆ విధమైనది ఆనందము, ఆ తన్మయత్వం, ఆ మాధుర్యము కూడా ఇంక దేనిలోని లేదు. అంటే అవతారుడు పురుషు తాలూకా అవతారుడు వచ్చిన ఈ భూమిపైకొచ్చినప్పుడు ఆయనకి చేసే సేవలో ఉన్న మాధుర్యాన్ని, ఆత్మానందాన్ని ఆస్వాదించిన అతి కొద్ది మంది భాగ్యవంతులలో కాక్ సాహెబ్ ఒక్కరు అని ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు? ఇవన్నీ కూడా వాటన్నిటికంటే కూడా చాలా తక్కువైనవే. ఈ మాటలను బట్టి మనం వింటే, ఈ ప్రాపంచిక సౌఖ్యాలు, ఈ సంపదలు, ఈ ముక్తి, మోక్షం ఇవన్నీ కూడా అవతారుడు వచ్చిన టైంకి ఆయనకి సేవ చేసుకునే భాగ్యంలో ఆ ఆనందం కానీ, ఆ మాధుర్యం కానీ ఇవేవి సరిపోల్చలేవు. ఇవేవి మనకి ఇవ్వలేవు. అందుకని అవతారుడు వచ్చినప్పుడు ఆయనకి మనం సేవ చేసుకునే అవకాశాన్ని మాకు కలిగించు ప్రభు అని ఏరిచ్చి అడగడంలో సమంజసంగా ఉంది. మనకి అటువంటి ఆలోచనే రావాలి. మరి అటువంటి భాగ్యశాలిలో ఈ కాక్ సాహెబ్ ఒకడు. అయితే మంజిల్ ఈ మీమ్‌లో ఈ తొలి రోజుల్లో ఉండే బాబా సమక్షానికి చేరుకుని ఆయనకి సేవ చేసుకునే అవకాశాన్ని పొందగలిగిన వాళ్ళలో కాక్ సాహెబ్ ఒకరు. అయితే కాక్ సాహెబ్ మంజిల్ ఈ మీమ్‌లో ఉన్నప్పుడు అసర్ సాహెబ్‌తో కలిసి సద్గురు ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్రను ఉర్దూ భాషలో వ్రాశారు. కాక్ సాహెబ్ బాబాతో చాలా కాలం పాటు టోకా, బెంగుళూరు, మెహరాబాదుల్లో ఉండేవాడు. అయితే కాక్ సాహెబ్ వయసు పైబడిన కారణంగా అతడు బాబాతో నవజీవనంలో చేరలేకపోయినప్పటికీ బాబాను చివరి వరకు గట్టిగా పట్టుకుని ఉన్నాడు. పూనాలో తన కుటుంబంతో జీవించడానికి ఆయన మెహరాబాద్ నుండి పూనాకి వచ్చేసాడు కాక్ సాహెబ్. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ నవజీవనం రోజులలో అతని గురించి కొన్ని సంఘటనలు విన్నాము. ఆ సంఘటనలు చెప్పుకుందాం. దీంట్లో బాబాచే ఎన్నుకోబడిన పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలహీనతలని బాబా ఎంత సహజంగా తొలగించేశాడో అనే విషయాన్ని ఇది తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. ఎందుకు అంటే బాబాయే ఎన్నో సందర్భాల్లో చెప్పాడని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. నేను నా అంతట నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే మీరు నన్ను ప్రేమించగలుగుతున్నారు అన్న పారామీటర్ ఉంది చూసారా? అది మనకు అత్యంత శిరోధార్యం. అంటే చాలా ప్రౌడ్‌గా మనం అవ్వాలి. ఎందుకు? అనేక జన్మలు ఏం చేసామో మనకు తెలీదు. ఈ జన్మ ఒక్కటే మనకి అవకాశాన్నిచ్చాడు. దాన్ని చరితార్థం చేసుకునే అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. కాబట్టి పూనాలో డాక్టర్ ఘని గాడేకర్ ఇద్దరూ కూడా బాబా కొరకు ప్రసంగించదగిన పనిని చేశారు. బాబా మనకి చెప్తూ ఉంటారు. మనం ఏదైనా పని ఈ మండలం వాళ్ళు మీరు ఈ పని చేయండి, వారు ఆ పని చేయండి ఇలాగ పనులు బత్తాయిస్తూ ఉంటారు కదా! అలాగే ఘనీకి, గాడేగర్‌కి కూడా బాబా గురించి ప్రసంగించే అవకాశాన్ని వారికిచ్చాడు. అయితే కాక్ సాహెబ్‌తో కలిసి వీరిద్దరూ కూడా బాబా గురించి, బాబా దగ్గర వారు గడిపిన జీవితం గురించి ఉపన్యసించేవారు. అంటే కలిసి మొత్తం ముగ్గురు కూడా బాబా గురించి చెప్పడం, బాబా దగ్గర వాళ్ళు ఎలాగే గడిపారు ఈ కాలాన్ని, ఆ సమయాన్ని, వాటి గురించి కూడా ఉపన్యసిస్తూ ఉండేవారు. ఈ విధంగా వాళ్ళు అనేక మందిని బాబా పరిధిలోనికి తీసుకురావడం జరిగింది. అలా వచ్చిన వారితో ఒక భజన బృందాన్ని తయారు చేయగలిగారు ముగ్గురు.
భజన బృందం పేరేంటంటే నవ భజన మండలి అని పేరు పెట్టడం కూడా జరిగింది. అలా బాబా పట్ల ఆకర్షితులైన వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు తాడే కుటుంబం వారు. వారింటిలో వారానికి ఒకసారి పాటల కార్యక్రమం జరిగేది. అయితే ప్రతి వారం కూడా తప్పకుండా వచ్చే వారిలో అద్భుతంగా గానం చేసే వ్యక్తి ఎవరు? మధుసూదన్. అతడు స్వయంగా భజన గీతాలను వ్రాసి, సంగీతం సమకూర్చి పాడడం మొదలుపెట్టాడు. సుభద్ర బుందేళ్ళు అంటే మన మధుసూదన్ గారి శ్రీమతి. ఈవిడ కూడా చక్కగా కూడా పాటలు పాడేది. అయితే తాడే కుటుంబం అంతా వారితో కలిసి భజన కీర్తనను ఆలపిస్తూ ఉండేవారు. ఆ భజన బృందంలో లక్ష్మీకాంత్, కిషన్, నరేంద్ర తాడే, వారి తల్లిదండ్రులు, ఇంకా బాబుసాహెబ్ షిండే, లక్ష్మణ్ కాంబ్లే, రంగోలి, బాడే నారాయణ్ బిందుల్లే, కృష్ణ, ఇలా వీరు కాకుండా యుక్త వయస్సులో ఉన్న ప్రతాప్ ఆహిర్ మొదలైన వారంతా కూడా ఈ భజన బృందంలో ఉండేవారు. ఏది? నవ భజన మండలి. ఆ బృందంలో వీరందరూ కూడా ఉన్నారు. అయితే ఈ బృందాన్ని గాడేకరు, అతని భార్య గుణతాయి కూడా ముందుండి నడిపేవారు. మెహరాబాద్‌లో ప్రత్యేక సందర్భాల్లో కూడా బాబా దర్బారులో రుస్తుం కాకా, అతని భార్య కాకు కూడా తరచూ పాటలు పాడుతూ ఉండేవారు. అలా ఈ పూనా భజన బృందం కూడా బాబా ముందు పాటలు పాడాలని ఊరుతూ ఎప్పుడూ ఉంటూ ఉండేది. అయితే ముంబై నగరంలో మస్తు కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత బాబా తన సహచరులతో 45 రోజులు తర్వాత తిరిగి మహాబలేశ్వరికి 1950 డిసెంబర్ 6న చేరుకున్నారు. అయితే 1950 డిసెంబర్ 25వ తేదీ బుధవారం నాడు క్రిస్టమస్ రోజున మెహ్రా జన్మదినం మహాబలేశ్వర్‌లో జరపబడింది. మనం ప్రతి సంవత్సరం అంటే 1950 డిసెంబర్ 25వ తారీఖు మెహ్రా పుట్టినరోజు సందర్భంగా మనం జన్మదినాలను కూడా అనేక సెంటర్‌లో జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి మహాబలేశ్వరంలో ఆ క్రిస్మస్ రోజునే మహాబలేశ్వరంలో మెహ్రా పుట్టినరోజు కూడా వేడుకలు జరపబడింది. బాబా ఆనాటి కార్యక్రమానికి పూణే భజన్ బృందాన్ని ఆహ్వానించారు మన ప్రీతముడు. అయితే 24వ తేదీ కల్లా ఈ పూనా భజన బృందం సభ్యులు మహాబలేశ్వర్ చేరుకున్నారు. క్రిస్టమస్ సెలవు దినాన్ని బాబాతో గడిపే విధంగా కిట్టి రానోను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ భజన కార్యక్రమానికి సరిగ్గా 2 రోజుల ముందే అనగా డిసెంబర్ 23న కాక్ సాహెబ్ తన 64 సంవత్సరాల వయసులోనే మరణించారు. ఇది మన లౌకికంలో జరిగిన విషయం. అయితే ఈ భజన కార్యక్రమంలో ఒక పక్క భజన కార్యక్రమం కొనసాగుతోంది. ఓ పక్క ఈ కాక్ సాహెబ్ మరణించిన విషయం ఉంది. అయితే ఇది ఎలాగా బాబాకి తెలియచేయాలి అన్నది పెద్ద మీమాంసలో ఉండిపోయింది. ఎందుకు? నవజీవన కార్యక్రమంలో బాబా పెట్టిన కొన్ని షరతులవి ఉన్నాయి. అవి మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. భజన కార్యక్రమం ఓ పక్క కొనసాగుతోంది. వారు పాడే పాటల్ని, గజల్స్‌ని వింటున్నారు. ఎవరు? మన ప్రీతముడు. ఆయన ముఖంలోని హావభావాలను పాద్రి అనేక విధాలుగా ఫోటోలు తీశారు. అంటే అనేక ఫోజుల్లో ఉండగా ఫోటోలు తీశాడు పాద్రి. స్త్రీలు తెర వెనుకున్న మరో గదిలో ఉండి ఈ గజల్స్ గీతాలని వింటూ ఉన్నారు. ఈ విధంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ గాడేకర్ ఇటీవల మరణించిన కాక్ సాహెబ్ గురించి బాబాకు చెప్పాలనుకున్నాడు. కానీ ఎలా చెప్పాలి? పాత జీవితానికి ఓల్డ్ లైఫ్ సంబంధించిన విషయాల్ని ప్రస్తావించకూడదు అని బాబా షరతు పెట్టారు. మరి నవజీవన నియమాలకు విరుద్ధమని భావించి ఆ పని చేయలేకపోయారు వాళ్ళు. మరి ఎలా తెలియజేస్తారు అన్న విషయాన్ని ఇక్కడ మనకి చాలా చక్కటి వివరణతో చెప్పారు. బాబాకు ఆ కబురు చేరవేసే ఉపాయంతో ఏం చేశాడు? అతడు కాకా సాహెబ్ తన మరణానికి ముందు వ్రాసిన గజల్‌ని అంటే ఇప్పుడు మనం పాడుకున్నాం కదా! ఆ గజల్‌ని ఒక చివరి భాగంలో అందించడం జరిగింది. పాట పాడుతూ ఉంటే దాంట్లో ఈ గజల్‌ని యాడ్ చేశారు వీళ్ళు. ఆనాటి సంగీత కార్యక్రమంలో బాబా ముందు పాడమని
మధుసూదనికి సూచించారు. వాళ్ళు ఒక ప్లాన్ కూడా తయారు చేసుకొని దీన్ని ఎలా ప్రెజెంట్ చేయాలన్నది చెప్పి ఆ విధంగా అక్కడ బాబా ముందు ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆనాడు మధుసూదను మరియు భజన మండలి సభ్యులు కలిసి అనేక భక్తి గీతాలు పాడారు. మధుసూదన బృందం కీర్తనలు పాడడం కొనసాగిస్తూ కార్యక్రమంలో భాగంగా ఒక స్థితిలో గాడేకర్ సూచించినట్టుగా కాక్ సాహెబ్ రచించిన గజల్ని పాడారు. ఆ గజల్లోని 2 లైన్లు వినగానే బాబా పాటను ఆపమని చెప్పి కొద్ది క్షణాలు మౌనంగా నిశ్చలంగా ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన ఏదో లోకాలలో ఎక్కడో దూరంగా ఉన్నట్లు మాకు కనిపించారు. బాబా అలా నిశ్చలంగా కూర్చుండిపోయినప్పుడు ప్రపంచంలో ప్రతి వస్తువు కొంతసేపు నిశ్చలంగా ఉండిపోయిందా అన్నట్లు అనిపించింది. కానీ ఘనీ వ్రాసిన గజల్ వింటున్నంతసేపు చాలా ఉల్లాసంగా కనిపించారు బాబా. కానీ కాక్ సాహెబ్ రచించిన గజల్ని వింటున్న సమయంలో మాత్రం బాబా చాలా గంభీరంగా ఉన్నారు. బాబా విచారంతో కూడిన ఆలోచనలో నిమగ్నమైనట్లుగా మాకు కనిపించారు. కొన్ని క్షణాల తర్వాత బాబా తన ముఖాన్ని కళ్ళను చేతులతో రుద్దుకుని అతడు అంటే కాక్ సాహెబ్ నా వద్దకు చేరుకున్నాడు అని సంజ్ఞ చేశారు. కాక్ సాహెబ్ పేరుని బాబా చెప్పకపోయినా అక్కడ ఉన్న వారందరికీ బాబా తాలూకా మనోగతం అర్థమైపోయింది. ఆ తర్వాత మధుసూదన బృందం వారు గానాన్ని మరలా ప్రారంభించారు. కాబట్టి సహచరులంతా కాక్ సాహెబ్ మరణ వార్త విని ఆశ్చర్యపోయారు. బాబా ప్రేమలో జీవితాన్ని గడిపిన పాత జీవితానికి సంబంధించిన సోదరుని పేరు కూడా ప్రస్తావించడం నిషేధం కాబట్టి ప్రతి ఒక్కరూ వారి మనసులలోనే మౌనంగా అతని విషయాలను జ్ఞాపకం చేసుకున్నారు అని ఇక్కడ ఏరుచు ముగించాడు. మరి అవతార్ మెహర్ బాబాకి జై అండి, జై బాబా అండి. ఇక్కడతో ఈ కార్యక్రమం నేను అయిపోయింది. కాబట్టి ఆ ప్రీతముడికి మీకు కూడా జై బాబాది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై బాబా సార్. బాబ్జీ గారు రాసిన అరుణ కిరణ కాంతితో పాటతో ప్రారంభించి కాక్ సాహెబ్ గారి గజల్ని వినిపిస్తూ ఆయన మరణం వరకు జరిగినటువంటి సంఘటనలు అత్యంత అద్భుతంగా, ఎందుకంటే బాబా చరిత్ర ఆయన జీవించిన కాలం 74 సంవత్సరాల 11 నెలల 6 రోజుల 7 గంటల 15 నిమిషాలు ఈ భూమిపైన ఆయన దివ్య ప్రేమను మనకి అందిస్తే ఈ మండలి చరిత్ర, ఈ వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి మన జన్మ కాదు, మన ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా సరిపోయేమో అనిపిస్తుంది తెలుసుకోవడానికే మనకి ఇంత టైం పడుతుంది. ఇంకా ఆచరించడానికి, ఆయన ప్రేమ కొంగును పట్టుకోవడానికి మనందరం నిరంతరం ప్రయత్నిద్దాం. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఆ ప్రేమ తండ్రికి ఇమ్మనమని మనసారా వేడుకుంటూ మీకు హృదయపూర్వక జయబాబాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు హారతి